అన్నా ఇగో ఇంకో 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. పక్క పవన్ కళ్యాణ్ సార్ని కాన్స్టిట్యున్సీ రాజుకి బుద్ధి తగ్గుతున్నాం అంతే. జగన్ గారి రెక్కలన్నీ గుద్దలో పెట్టుకుంటాడు, ఇది పక్క. ఈసారి ఎలక్షన్ లో మామూలుగా ఉండదు. రేపు యాత్ర రిలీజ్ చేస్తాడంట, వచ్చింది అంతే. అది ఇదైతే అయ్యా ఇవన్నీ కాదు, రాజు వస్తున్నాడు, కుర్చీ దిగండి, కుర్చీ ఖాళీ చేయండి. సీఎం అయిన తర్వాత చూపిస్తాం మేము. మా స్వామి శిఖరం, మా దేవుడి శిఖరం. జై బోర్సర్. అడగండి అడగండి చెప్పు, మీరు అడగండి చెప్తాడు. ఓజీ నిన్ననే అఫీషియల్ డేట్ రిలీజ్ అయింది. ఓజీకి మాత్రం స్క్రీన్లు బద్దలు అవుతున్నాయి. ఓజీతో సుజిత్ మామ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ అన్న మ్యాజిక్ కావాలా? కింద మీద ఊపు పవన్ అన్న తోపు, కింద మీద ఊపు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న మీద మొరగ కుక్కలకు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్న ఏంట్రో కూడా పీకల రానా పవన్ అన్న జోలికి జోలికి వస్తే పవన్ అన్నకే సుల్లిగా ట్రోల్ చేస్తాం. 2024 అన్న కాళ్ళు మొక్కేలా చేస్తాం. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అనే నా కొడుకులకి రీ రిలీజ్ తో కోట్లు సంపాదిస్తారు. మా అన్న ప్యాకేజ్ స్టార్ కాదు, ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నాం, ప్యాకేజ్ స్టార్ ఎవడు కాదు. పవన్ అన్న ప్యాకేజ్ స్టార్ అన్న ప్రతి నా కొడుకు ఇదే రీ రిలీజ్ లో ఎట్లా సంపాదిస్తాడో అన్నకి తెలుసు. ఎవడో ప్యాకేజ్ స్టార్ అన్న ప్రతి ఒక్క నా కొడుకు చెప్పు దెబ్బతో చూపిస్తాడు. డైమండ్ రాని చూసుకో ఎవరు ప్యాకేజ్ స్టారో. ఎవడు జగన్ గారు ఉన్నారు. నేను 8th క్లాస్లో ఉండగా సినిమా చూసాను. అప్పుడు ఏంటో ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సినిమా అంటే ఇది, పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటది, ఎలా అర్థమవుతుంది అందరికీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఈ సినిమా చెప్పినట్టే ఒక దిక్కు పాలిటిక్స్, ఒక దిక్కు సినిమాలు. మా పవన్ అన్న సినిమాలు చేసిన వచ్చిన కలెక్షన్ మొత్తం జనసేన పార్టీకి పెట్టి ఎవరెవరైతే ఆపదలు ఉన్నారో ప్రతి ఒక్కరింటి దగ్గరకు అందరిని ఆదుకుంటుండు. ఈసారి 60-60 120 జగన్ అడుగు 420. ఈసారి 420 పవన్ అన్న రావాలి, 420 పోవాలి. ఈ సినిమా రిలీజ్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారు మరియు దానే టీవీ గారికి థ్యాంక్ యూ సో మచ్.